బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు జరిగింది బాస్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. బ్రహ్మానందం చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, ప్రియా వడ్లమాని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో ఆర్వీసీ నిఖిల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది బాస్. సందిల్య పిశాపాటి సంగీతాన్ని ఆదరించారు బాస్. సినిమా అయితే ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మన మెగాస్టార్ మాట్లాడుతూ తన రాజకీయ రీ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను తెరదించారు. నేను జీవితాంతం కలమ్మ తల్లి సేవలోనే ఉంటాను. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఆ జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అది దగ్గరగా ఉంటానని స్పష్టం చేశారు బాస్. చిరంజీవి బ్రహ్మానందం మధ్య జరిగిన ఎన్నో హాస్య సంబంధాలు ప్రేక్షకులను చాలా ఆకట్టుకునేనే చెప్పాలి. సో అలాగే బ్రహ్మానందం తన సోదరుడు వంటి వాడని, సో ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంటదని, అలాగే మన బ్రహ్మానందం గారు కూడా చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయనతో కలిసి పనిచేసే అనుభవాలను చాలా పంచుకున్నారు. అదనంగా తన కుమారుడు రాజా గౌతమ్ పై గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ చిరంజీవి, బ్రహ్మానందం, సుమ, అనిల్ రావుపూడి మధ్య జరిగిన ఎన్నో సంభాషణలు చాలా ప్రేక్షకులనే చాలా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. పిల్లలు బాగుపడితేనే మనం ఎంతో హ్యాపీగా ఉండగలం. సో మనం ఎంత సంపాదించినా, మనం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే, సో యవన ఆనందం ఒక్క పిల్లలు బాగుపడితేనే ఆనందం వస్తుంది. తండ్రిగా నేను ఎంత ఆనందపడుతున్నానో అంతే ఆనందం నీకు రావాలనేసి అని చిరంజీవి బ్రహ్మానందంతో చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది బాస్. సో నిజంగా ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లలు బాగుపడితేనే హ్యాపీగా ఉంది. నిజంగా చిరంజీవి రావడం, బ్రహ్మానందం ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి. నిజంగా ఈ ప్రతిరోజు మనల్ని ఎప్పుడు నవ్వించే బ్రహ్మానందం గారి ముఖంలో మరికొంచెం ఆనందాన్ని మనం కలిగింపజేయాలంటే కంపల్సరిగా ఈ మూవీ మనం థియేటర్ లో వాచ్ చేయాలి బాస్. మన ఛానల్ నుండి ఆ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ ఈ సినిమాని ఆదరించి బ్రహ్మానందం గారిని మరికొంత హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.